గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో ఇండికేటర్ గురించి నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. చూడండి, ఆప్షన్ సెల్లింగ్ కానీ నిఫ్టీ పీఈ తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా మనకి టార్గెట్ అనేది వచ్చిందో చూడండి. ఇగోండి ఇక్కడ, ఓకే, ఇక్కడ చూడండి. ఈజీగా నేను ఇది కావాల్సి మీరు అన్ని షార్ట్స్ మీరు వెళ్ళి చూసుకోండి. నేను ఎంత క్లారిటీగా అంటే, సార్ ఎందుకు మీ ఎప్పుడు ఇండికేటర్ మీరు ఇంత చెప్పలేదన్న చూడండి. ఇక్కడ డౌన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా, అంత అంటే మనకి ఎక్కడ బై తీసుకోకుండా ప్రొటెక్ట్ చేస్తారనమాట. మనం సీల్ తీసుకొని ఎరుక్కుపోతాం కదా. సో ఇండికేటర్తో చూడండి, ఈ కిందనంతారు ఒక్క సీ కూడా తీసుకోలేదు నేను. ఓన్లీ పీల్ తీసుకుంటూ హైలో పీల్ సెల్ చేస్తూ వచ్చాను. ఓకే, సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండికేటర్. అంటే ఇండికేటర్ మీరు రైవ్లో రోజు చూడండి, నేను చెప్పేది నమ్మొద్దు, మీరు చూడండి ఎంత క్లీన్ ఇండికేటర్ అనేది మీకు అర్థమవుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను చూడండి. ఓకే, చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ పడిన తర్వాత ఎంత క్లీన్గా మనకి ప్రాఫిట్స్ అంటూ వచ్చాయి చూడండి. బ్యూటిఫుల్. దాని కిందంత వరకు మనం సీల్ ఎక్కడ చేయలేదు చూడండి. కిందంత వరకు మనం సీజ్ చేయొద్దు, క్లీన్ ప్రాఫిట్స్ చూడండి. అలా సీలు మీరు పైకి తీసుకోకుండా మిమ్మల్ని ఇండికేటర్ని కాపాడుతాయి అనమాట. ఒక మార్కెట్కి మొమెంటం అనేది రావాలంటే ఖచ్చితంగా మనకి ఈ లైన్ అనేది క్రాస్ అవ్వాలి. అప్పుడే మీకు సీఈకి ఎలిజిబుల్. కావాల్సి మీకు చాలా స్టాక్స్ కూడా నేను చూపిస్తాను తర్వాత. సో ఇండికేటర్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి నాకు వాట్సాప్ చేయండి, నేను దీని గురించి డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.